భూగర్భ జలాలు లేక వరి చేనులు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ రైతు మామిడాల అంజయ్య అనే రైతు 5 ఎకరాల పొలంలో వరి పంటను వేసినారు. భూగర్భ జలాలు లేక బావులు ఎండిపోయి 5 ఎకరాల పొలాన్ని ఎండిపోయి ట్యాంకర్ల ద్వారా నీరు అందించిన 1 ఎకరం కూడా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కాళేశ్వరం నీళ్లతో మా గ్రామమైన పైన ఉండబడిన పెద్దరామచర్ల, చిన్న రామచర్ల, రాఘవాపురం చెరువులు నింపి ఉంటే రైతులకు ఈ దుస్థితి పట్టదు అని ఆయన అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి ప్రతి చెరువును నింపి రైతులకు భూగర్భజలాలు పెంచాలని ఆయన కోరారు. మాది కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా రైతును నేను. మాది వ్యవసాయ భూమి. ఇక్కడ నాకు 4 ఎకరాల పొలం ఉంది. ఇంకా 4 ఎకరాలు పక్క రైతులది కౌలుకు తీసుకొని చేస్తున్నా. గతంలో ఎప్పుడైనా ఈ బావి రోజుకు 2-3 గంటలు నడిస్తే 8 ఎకరాల పొలం పారి కూడా నీళ్లు కింద పడేది. ఎప్పుడు మోటార్లు బంద్ చేసేది మేము. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకునేది. ఈ సంవత్సరం పోయినసారి వాటర్ బాగానే ఉంది. ఈ సంవత్సరం మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయి అది ఎప్పుడో మేము చిన్నప్పుడు తోడిన బావిని మళ్ళీ బావి తోడిచ్చిన, బోర్లు కడిగిన భూగర్భ జలాలు మొత్తం పోయినాయి. 5 ఎకరాలు నాటు పెట్టిన, 4.5 ఎకరాలు కంప్లీట్గా ఎండిపోయింది. మొత్తం ఎండిపోయినాక పక్క రైతుది, బోరున్న రైతుది కొంచెం నీళ్ళు అడిగి అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా 2 ట్రాక్టర్లతో, నాకు 1 ట్రాక్టర్ ఉంది, ఇంకొక ట్రాక్టర్ది 2 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 30 ట్యాంకర్ల నీళ్లు పోస్తే 1.5-2 ఎకరాల పొలం దిగుతుంది. భూగర్భ జలాలు అడిగంటిపోవడం కారణంగా ఒకేసారి పడిపోయినాయి. గత ప్రభుత్వంలో మాకు బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా మా పక్క గ్రామమైన ఈ గ్రామానికి పై భాగంలో ఉన్నటువంటి పక్క గ్రామమైన పెద్దరామచర్ల, రాఘవాపురం, ఇటు శ్రీనివాసపురం కంటే పైన ఉన్నటువంటి గ్రామాలు ఎల్లంల, పెంబార్తి చెరువులన్నింటిలో నీళ్లు నింపడం సమృద్ధిగా ఉండడం వల్ల ఎప్పుడు మాకు భూగర్భ జలాలు మీదుగా ఉండేది. ఇప్పుడు అక్కడ నింపకపోవడం కారణంగా అక్కడి నుంచి నీళ్లు రాక మా ఈ కొలనుపాక గ్రామానికి 80% రెవెన్యూ ఎండిపోయే పరిస్థితే ఉంది. దారుణంగా ఎండిపోతుంది. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి మా రైతులంగానే ఆదుకునే విధంగా, భూగర్భ జలాలు పెరిగే విధంగా చెరువులని నింపే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.